వాడపెల్లి మేము 7 వీక్స్ చేస్తున్నాం అన్నాం కదా! ఇప్పుడైతే మేము వెళ్ళింది 4థ్ వీక్. ఆ రోజున వర్షం అయితే పడింది. తెల్లవారుజామున 4 నుంచి మార్నింగ్ 11 వరకు అయితే వర్షం పడింది. ఇంక వర్షం తగ్గగానే మేమైతే వాడపెల్లి అయితే బయలుదేరిపాము. ఆఫ్టర్‌నూన్ 12కి అయితే బయలుదేరాము. అక్కడికి వెళ్ళగానే బురద బురద చూడండి. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీక్‌లో ఒక షెడ్ ఇక్కడ ఉందని చెప్పాను కదా! ఈ వీక్‌లో అయితే లేదు. ఏంటో వెంటనే వేస్తున్నారు, వెంటనే తీసేస్తున్నారు. ఇంకా అది పర్మనెంట్ అనుకున్నాను నేనైతే. ఇంకా షెడ్ అయితే లేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఎక్కువ ఎండగా ఉన్న వల్ల అయితే వేసినట్టున్నారనుకుంటా. ఇక్కడైతే మేము ఆఫ్టర్‌నూన్ బయలుదేరిపోయాము కాబట్టి ఇంకా అన్న ప్రసారాధన దగ్గరికి వెళ్ళి భోజనం చేద్దామని అనుకున్నాము. దర్శనానికి ఎంత లైన్ ఉంటుందో ఆ భోజనం దగ్గర కూడా అంత లైన్ ఉంది. ఇంకా మనం ఫిక్స్ అయ్యాక వెళ్ళడం మానేము కదా! ఆ లైన్‌లోనే నించొని అయితే మేము వెళ్ళాము. మేము అనుకుంటున్నాము ఇంక ఇదంతా తిరగాలేమో అని అనుకున్నాము. మమ్మల్ని అయితే ఇంకా రైట్ సైడ్ నుండి అయితే పంపించేశారు లోపలికి. వర్షం వల్ల మొత్తం బురద బురదగా అయితే ఉంది. వెంకటేశ్వర స్వామి ప్రసాదం దొరకాలంటే అదృష్టం ఉండాలి కదా! మేమైతే ఆ సాంబార్ రైస్ కోసం అయితే వెళ్తాము. నాకు చాలా ఇష్టం. అదేంటో టెంపుల్‌లో వచ్చే టేస్ట్ ఇంకా బయట ఎక్కడ రాదు. టెంపుల్‌లో సాంబార్ మీకు ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఇంకా ఆ ప్రసాదం అయితే తినేసి దర్శనానికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ అన్న ప్రసారాధన మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 5 వరకు ఎంతమంది భక్తులొచ్చినా ఇక్కడ పెడుతూనే ఉంటారు. పక్క నుండి వండుతున్నారు, పక్క నుండి పెడుతున్నాడు. వేడివేడిగా రైస్, సాంబార్ అండ్ కర్రీస్ కూడానా. వాడపల్లి అంటేనే వేరే వేరే ఊళ్ళో నుంచి అయితే మార్నింగే బయలుదేరిపోయి భక్తులొస్తారు కదా! ఇంక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా అన్నదానం అయితే చేస్తున్నారన్నమాట. అలాగే మేము ఎప్పుడూ లేనంత ఇబ్బందిగా ఈ లైన్‌లో అయితే చాలా ఇబ్బంది పడ్డాము. క్రౌడ్ అయితే లేదు గానీ లైన్ అయితే చాలా ఎక్కువ పెట్టేశారు. అసలు ఒక 1 అవర్ టైం పెట్టేసింది మాకు దర్శనానికి వెళ్ళడానికి. క్రౌడ్ లేకపోయినా ఇన్ని లైన్స్ తిరగాలంటే కొంచెం నీరసం అన్నది వస్తది. క్రౌడ్ ఉండి లైన్‌లో వెళ్ళినప్పుడు ఏ నీరసం రాదు కానీ క్రౌడ్ లేకుండా లైన్‌లో వెళ్తే మాత్రం అన్ని లైన్‌లు తిరగాలంటే నాకైతే చాలా నీరసం అయితే వచ్చేసింది. ఇంక లోపలికి వెళ్ళిపోయాము మేమైతే. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. లోపలికి వెళ్ళి ఆ శ్రీవారిని చూసాక ఇంకా హ్యాపీనెస్ అయితే ఇంక మామూలుగా లేదు. ఉన్న నీరసం కూడా తగ్గిపోయింది. మీకు తెలిసే ఉంటుంది అక్కడ ఒక పెద్దాయన గోవిందనామాలు చెప్తూ ఉంటారు. మనం లైన్‌లో ఉన్నప్పుడు ఆయన చెప్తూ ఉంటే వినాలనిపిస్తూనే ఉంటది. మేము కూడా ఆయన చెప్పినప్పుడు ఆయన వెనకాల మేము కూడా ఫాలో అయ్యేవాళ్ళము. ఇంక బయటికి రాగానే ఆయనైతే కనిపించారన్నమాట గోవిందనామాలు చెప్తూ. ఇంక నా హ్యాపీనెస్ వేరేగా ఉందన్నమాట. ఇంక ఆయనైతే వీడియో అయితే క్యాప్చర్ చేశాను. చూడండి మా ఫేసెస్ అయితే ఎలా అయిపోయిందో. చాలా నీరసం అయిపోయాము. ఎందుకంటే అసలు గాలి అన్నదే లేదు. వర్షం పడిన వల్ల మొత్తం గుబులు గుబులుగా అయితే ఉంది. మీరు కూడా శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడైతే చేసేసుకోండి. విమాన వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని అయితే చేసుకోండి. ఇంకా లోపల ఆయన్ని చూసినట్టమాట. ఈయన కూడా చూస్తే నేను చెప్పాను కదా ఒక పెద్దాయన గోవిందనామాలు చదువుతున్నారని. ఇప్పుడు ఆయన్ని చూసేయండి. తుడిచే ఆ మాత, మన పాటలు తీర్చే ఆ మాత, మన భవిష్యత్తును మార్చే ఆ మాత. అది ఏ మాత? అది ఏ మాత? అదే మాట మరొక్కసారి 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 ఆ చందన స్వరూపుడికి చేరేలాగా, ఆ నందగోపాలకి నచ్చేలాగా, ఆ భక్త మనోహరుడు నచ్చేలాగా, వచ్చేలాగా ఇంకొక్కసారి 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 మరొక్కసారి. చూసారు కదా పెద్దయిన గోవిందనామాలు చెప్తుంటే చాలా హుషారైతే వచ్చేసింది. ఆయన అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి అయితే గోవిందనామాలు వీళ్ళు చెప్పిస్తున్నారు. అలాగే ఆయనలాగే చాలామంది భక్తులు కూడా అలాగే చెప్తున్నారు లైన్‌లో వెళ్ళినప్పుడు. అది కూడా చాలా బాగా అనిపిస్తుంది మాకు. పక్కనున్న శివయ్య దర్శనానికి కూడా మేము వెళ్ళిపోయి ఇంకా ఆయన దర్శనం కూడా చేసుకున్నాం మాట. ఇంక ఈయన దర్శనం అయ్యాక ఇంకా ఆయన దర్శనం కూడా చేసుకోకుండా అయితే ఎవరు ఉంటారు? మేమైతే ఉండం. మేము కంపల్సరీగా మేము శివయ్య దర్శనం చేసుకునే మేము ఇంకా రిటర్న్ అయితే అవుతాము. మన ఛానల్లో ఇంక రెగ్యులర్‌గా వ్లాగ్స్ అన్నది వస్తాయి. నేను ఏ వీక్ వెళ్ళినా సరే ప్రతి వీక్ కూడా మీకు వాడపల్లిది ఇంక నేను పెడతాను. నాతో పాటు మీరు కూడా దర్శనం అయితే చేసుకుందరు కానీ. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.